మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు మనం భైరవుడు అంటే పరమేశ్వరుడు అవతారాల్లో భైరవ అవతారం ఒకటి. మామూలుగా భైరవ అంటే మనకి కుక్క అనుకుంటారు, కానీ భైరవ అంటే ఏంటంటే భయంకరమైనటువంటి రూపం. ఏ రూపాన్నైతే చూసి మనం భయపడతామో అటువంటి రూపాన్ని భైరవ రూపం అంటాం. మామూలుగా భైరవుడు అనేసరికి మనకి కాలభైరవుడు గుర్తుకొస్తాడు. చాలామందికి కాలభైరవుడు అంటే మనకి కాశీ క్షేత్రం గుర్తుకొస్తుంది. ఎందుకంటే కాలభైరవుడు ఆ కాశీ క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా వెలుగొందుతున్నాడు. అందరూ కాశీ క్షేత్రం వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ కాలభైరవుడి దర్శనం చేసుకోకుండా కాశీ క్షేత్రాన్ని విడవరు. కాబట్టి అంత ప్రాముఖ్యమైనటువంటి భైరవ తత్వాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ భైరవుడు అనే విషయం మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే ఆయన్ని మనం కాలభైరవుడు అంటాం. ఈ కాలభైరవుడు చాలా దేవాలయాలు ఉన్నాయి మనకి. కాశీ కాకుండా ఉజ్జయినిలో కూడా భైరవుడు ఉన్నాడు. నేపాల్లో కూడా, కాఠ్మండూలో కూడా కాలభైరవ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇక కాలభైరవుడు గురించి మనం ఈ భైరవుడు ఎందుకు ఉద్భవించాడు, ఉద్భవాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఒకసారి బ్రహ్మదేవుడికి అహంకారమైనటువంటి మాయ వస్తుంది. అంటే ఈ అహంకారం అనేది త్రిమూర్తులకు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉండేది. అలా ఆ యొక్క బ్రహ్మదేవుడికి అహంకారమైనటువంటి మాయ వచ్చి, నాకు 5 తలలు ఉన్నాయి, పరమేశ్వరుడికి 5 తలలు ఉన్నాయి కదా, ఇద్దరం ఆయనకంటే కూడా నేను అధికుడినే కదా అనేటువంటి అహంకారమైనటువంటి మాయ వచ్చేసి ఆ వేదాలన్నింటినీ పిలిచి, 4 వేదాలను పిలిచి, మరి మాలో ఎవరు అధికుడు అని అడిగాడంట. అడిగితే అప్పుడు ఆ వేదాలు చెప్పాయి, నాయన బ్రహ్మదేవ, మీ అందరికంటే కూడా ఆ పరమేశ్వరుడే అధికుడు అని చెప్పడం జరిగింది. చెప్తే ఆయన ఒప్పుకోలేదు. బ్రహ్మదేవుడు అలా కుదరదు, నేనే అధికుడిని, సృష్టిని చేసేది కూడా నేనే కదా అనేటువంటి అహంకారం ఆయన చేత ఆ విధంగా మాట్లాడటం. ఆ తర్వాత పరమేశ్వరుడు ఆ సభలోకి వెంటనే ప్రత్యక్షమవుతాడు. పరమేశ్వరుడు వచ్చినా కూడా నేనే అధికుడు అనేటువంటి అహంభావం ఉండటం చేత ఆ పరమేశ్వరుడి యొక్క నుదుటి నుంచి, అంటే కొనల నుంచి, ఆ 2 యొక్క కళ్ళు మధ్య నుంచి ఆ యొక్క భైరవుడు ఉద్భవించాడంట. ఉద్భవించి మామూలుగా బ్రహ్మతోటి యుద్ధం లేకపోతే నరకటం చేయలేదంట. ఆయన గోటితోటి అలా గిల్లాడంట. అధికుడు ఎవడైనా కూడా బాగా బలవంతుడు ఏం చేస్తాడు, బలహీనుడిని ఒక గిల్లి గిల్లుతాడు. అలాగా ఆ భైరవుడు ఏం చేశాడంటే ఒక గిల్లి గిల్లాడంట ఆయన యొక్క 5వ తలని. ఆ 5వ తలని ఒక గిల్లితోటే 5వ తల ఆయన చేతికి అంటుకుంది. అలా అంత శక్తిమంతుడు ఆ భైరవుడు అనమాట. ఏదైతే అక్కడ ఆ తలని గిల్లటం చేత ఆయనకి, ఆ భైరవుడికి బ్రహ్మహత్య పాతకం వచ్చేసింది. ఎందుకంటే ఎవరైనా పరమేశ్వరుడైనా కూడా బ్రహ్మహత్య పాతకం చేస్తే దాన్ని అనుభవించాల్సింది. అది సృష్టికి తెలపడం కోసం ఆయన కూడా బ్రహ్మహత్య పాతకం తొలగించుకోవడం కోసం అన్ని లోకాలు, 3 లోకాలు తిరిగాడంట. కానీ ఎక్కడా కూడా ఆ బ్రహ్మ యొక్క తల కాలభైరవుడి యొక్క చేతిని వదలలేదంట. అప్పుడు కాశీ క్షేత్రానికి వెళ్ళగానే, కాశీ క్షేత్రంలో అడుగు పెట్టగానే ఆ తల ఊడిపడిపోయిందంట. అంత గొప్పది కాశీ క్షేత్రం. అందుకనే హిందువుగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా కాశీ క్షేత్రాన్ని దర్శనం చేసుకోమని చెప్తుంది శాస్త్రం. అలాగా ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా మనం ఆ భైరవ తత్వాన్ని చూసుకున్నట్లయితే అతి కష్టం, ఇంతకంటే కష్టం లేదురా అనుకుంటే అంటే అది మామూలుగా అయితే జైలు శిక్ష అనుభవించడం అంటే ఇంకా అది చాలా కష్టమైనటువంటిది. అటువంటి సందర్భాల్లో కూడా ఈ కాలభైరవుడిని దర్శనం చేసుకున్నా, లేకపోతే కాలభైరవుడి యొక్క ఆయన్ని తలుసుకున్నా, ఎందుకంటే ఆదిశంకరాచార్యులు కాలభైరవాష్టకం అని రచించారు కాశీలోనే. ఎవరైతే ఆ కాలభైరవాష్టకాన్ని చదువుతారో వారికి ఎటువంటి కష్టం ఉన్నా, ఎంత కష్టం ఉన్నా కూడా, ఎంత దుఃఖంలో ఉన్నా ఈ కాలభైరవాష్టకం చదివినా, ఆ కాలభైరవ పూజ చేసినా, కాలభైరవ దర్శనం చేసుకున్నా కూడా ఆ కష్టం నుంచి బయటపడతారు అని కాలభైరవాష్టకం తెలియజేస్తుంది. శంకరాచార్యులు అంతటి వాడు కాశీ క్షేత్రంలో రచించినటువంటి కాలభైరవాష్టకం. అలాగే కాలభైరవ దండన అని ఉంటుంది. భైరవ దండన అంటాం మనం. అంటే ప్రతి కాలభైరవ ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే వెనకాల ఒక కర్ర తీసుకొని ఒక 3 సార్లు అలా కొడుతూ ఉంటారు. కాలభైరవ దండన అంటారు. తప్పకుండా కాలభైరవ ఊళ్ళకి వెళ్ళినప్పుడు అది కొట్టించుకోవాలి. ఎందుకంటే ఒక జీవుడు మహాపాపాలు తప్పు మీద చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆదాయం కోసం వచ్చు, పేరు కోసం వచ్చు, దేని గురించో తప్పులు చేస్తూ ఉంటారు. ఆ జీవుడు చనిపోయిన తర్వాత భైరవుడు ఉరికిస్తాడంట. ఒక కొరడా పట్టుకొని ఉరికిస్తాడంట. ఉరికి ఎక్కడికి వెళ్తారంటే యమలోకానికి ద్వారం వస్తుందంట.
స్వాగత ద్వారం ఉంటుంది. అక్కడి నుంచి అగ్ని స్టార్ట్ అవుతుంది. దాంట్లో దాహం కోసం తీవ్రమైన దాహం వేసి ఆ యొక్క యమద్వారంలోకి వెళ్ళిపోయి నశించిపోతాడు. అలాంటి దుస్థితి రాకుండా ఉండటం కోసం ఈ కాలభైరవ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ కాలభైరవ దండని అనుభవించాలి. ఇది అనుభవించిన వాడు అక్కడికి వెళ్ళాక అది ఉండదంట, అసలు వాడికి ఆ కష్టం అనేది లేకుండా చేస్తాడు కాలభైరవుడు. కాబట్టి ఎవరైనా కాలభైరవ ఏదైతే అష్టకం ఉందో దాన్ని తప్పకుండా ప్రతిరోజు చదవండి. ప్రతిరోజు ఎవరైతే చదువుతారో కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానసిద్ధిదాయకం కపాల మోక్షం, అంటే అక్కడ ఏంటంటే జ్ఞానము, సిద్ధి, సుఖము ఇవన్నీ కూడా ఏవైతే ఆ జీవుడికి కావాలో అవన్నీ కూడా కాలభైరవాష్టకం చదవటం ద్వారా వస్తుంది. అలాగే మనకి ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా ప్రతి అష్టమికి వాళ్ళు కనుక బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని సగంగా కట్ చేసి ఎవరైతే దాంట్లో ఒత్తివేసి వెలిగిస్తారో వారికి శత్రు నాశనం కూడా జరుగుతుందంట. అంత గొప్పది కాలభైరవ పూజ. తప్పకుండా మీరు ఏదైనా కష్టంలో ఉన్నట్లయితే శివాలయాల్లో క్షేత్రపాలకుడుగా ఈశాన్యంలో ఉంటాడు. ఆ కాలభైరవుని తప్పకుండా దర్శనం చేసుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అష్టకం పఠించండి. ఒకవేళ వెళ్ళలేకపోయినా మీరు భక్తితోటి అష్టకం పఠించినా మీరు ఆ కష్టాల నుంచి బయటపడతారు.